పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగ ఆట కట్టించారు విశాఖ పోలీసులు. పక్కా ప్లాన్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొల్లి జగన్మోహన్ రావు అనే వ్యక్తి కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు తెగబడుతున్నాడు. ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు దోచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల విశాఖలోనూ ఓ ఇంట్లోకి చోరీకి పాల్పడ్డాడు. బంగారం సొత్తుతో పరారయ్యాడు. ఈ కేసుపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా నిందితుడికి చెక్ పెట్టారు. చోరీ సొత్తును ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెడుతుండగా పట్టుకున్నారు. అతనికి సహకరించిన బుచ్చిరాజుపాలెంకు చెందిన మురళిని కూడా కటకటాల వెనక్కు పంపించారు పోలీసులు. సెవెంత్ నాడు హెచ్బి కాలనీలో ఒక హౌస్లో నుండి 98,000 క్యాష్, తర్వాత ఒక గోల్డ్ నెక్లెస్ పోయింది. ఆ తర్వాత ద్వారకా నగర్లో ఒక అఫెన్స్ జరిగింది 12th నాడు ఇంకో అఫెన్స్ కూడా 4th టౌన్ పిఎస్లో జరిగింది. సో ఈ కేసులో ఇవాళ మా ఇన్స్పెక్టర్ దిస్ టీమ్, స్పెషల్లీ ఎస్ఐ రాజు, అతను చాలా చాకచక్యంగా ఈ ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా.